ఏంటయ్యా అంతా నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఊగిపోతావంటే, నా బెస్ట్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ని ఏం చేశాడు, తీసేస్తే అడుక్కుంటూ కూర్చోలే అక్కడే. మనం కూడా ఏం చేస్తామండి, ఎవరన్నా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే డోంట్ బికమ్ ఎ బెగర్, లెట్ దెమ్ గో. యుద్ధం గెలవాలంటే ఈ చేతులు అడుక్కుంటే రాదు, మోకాల మీదకి రా. డోంట్ బెగ్ లవ్, బెగ్ గాడ్ ఆన్ నీస్. మోకాల మీదకి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయి. కానీ అడుక్కుంటే వెళ్ళకు, అమ్మా అయ్యా ఒక్కసారి ఆలోచించు, మళ్ళీ ఒకసారి రావచ్చు ప్లీజ్ అని. అడుక్కుంటే ప్రేమ రాదు, అర్థమైందండి? అడుక్కుంటే ప్రేమ రాదు, బలవంతం చేస్తే ప్రేమ రాదు. ఎవరు ఇవ్వాలి ప్రేమ? దేవుడు ఇవ్వాలి. దేవుని అడుక్కో, ఫీల్ అవ్వద్దని డైరెక్ట్ చెప్తున్నా. లేయా అడుక్కుందండి ఎవరిని? యాకోబుని అడుగుతూనే ఉంది, అయ్యా రా అయ్యా నన్ను ప్రేమించయ్యా, నన్ను ప్రేమించయ్యా అని. పాపం అడుక్కది. అర్థమైంది లాస్ట్ కవర్స్. జీవితంలో ఇంకోసారి మనిషిని అడుగు, ఎవరిని అడుగుతా? దేవుని అడుగుతా. అప్పుడు యాకోబు అన్నాడు, ఎంత అడుక్కో, నా మనసు ఎవరి మీద ఉంది? రాహేల్ మీదనే ఉంది. ఈమె మాత్రం నీ మనసు ఎవరి మీద ఉండని, నా మనసు ఎవరి మీద ఉంది? దేవుని ఉంది. అడుగుతాను లోపల దేవుడు మధ్యలో టిక్మని లేపేశాడు. ఎవరిని? రాహేల్ మధ్యలో ఆన్ ద వే చచ్చిపోయింది తెలుసా? బెత్లెహేం ఎఫ్రాతా మధ్యలో దారిలో ఏమైంది? రాహేల్ చచ్చిపోయింది. పాపం నడు రోడ్లో సమాధి చేశాడు. ఎవరిని? రాహేల్ని సమాధి చేసిన తర్వాత లాస్ట్కి లేదనిపోయింది. అనుకుంది మనసులో, నాకు ఎవరు ప్రేమించకపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను ప్రేమిస్తే నా పరమ భర్త నుండే నా ప్రేమను అడుగుతా ఆయన విడిచిపెట్టాడంటే, తీసుకొచ్చి మక్పేల గృహంలో యాకోబు పక్కన ఎవరిని సమాధి చేశారు? లేయాని సమాధి చేశారు. ఐ డోంట్ నో వాట్ ఫర్ యు ఆర్ స్టిల్ క్రైయింగ్. అడుక్క తినడం చేతులతో కాదు, మోకాల మీద దేవుని దగ్గర అడుగు. న్యాయం చేస్తాడు దేవుడు. విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరన్నా? దేవుని సేవకుని చెప్తున్నారు, పోతే పోనీ శ్రేష్టమైన దేవుడికి ఏం చేస్తాడు? ఇస్తాడు. ఆ శ్రేష్టమైన బహుమానం ఎవరు తెలుసా? ఆ దేవుడే.